ఆ సంగీత విద్వాంసుడు ఈ లూసిఫర్ దేవునిని నిత్యము బాగా ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు అతడు చేయుచున్న ఆరాధనకు బాగా మెచ్చి ఏం చేశాడో తెలుసా? అందరికంటే ఇతనికి ఎక్కువ ఆధిక్యత ఇచ్చాడండి. ఎవరు దేవుని సన్నిధికి చాలలేరు, ఎవరు దేవుని సముఖమునకు చాలలేరు. కానీ లూసిఫర్ వెళ్ళి దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఆధిక్యత, దేవుని వరములు, దేవుని ఆధిక్యతలు బహుగా ఈ లూసిఫర్కి ఇస్తే లూసిఫర్ అనుకున్నాడంట, ఈయనకే ఎందుకు ఇంతగా ఆరాధన చేయాలి, మనము ఈయననే ఎందుకు ఇంతగా మహిమపరచాలి, నాకు ఇన్ని వరాలు ఉన్నాయి, నాకు ఇంత ఆధిక్యత ఉంది, నాకు ఇంతమంది బలం ఉన్నారు, నన్ను వెంబడించేవారు, నన్ను అంగీకరించేవారు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ నా మాట వినమని, నన్ను ఆరాధించమని, నన్ను పూజించమని చెబితే బాగుంటుంది కదా. నేను ఇతనికంటే పైగా సింహాసనం వేసుకొని అక్కడ కూర్చొని నేను కూడా మహిమనుందే వ్యక్తిగా, దేవుడిగా నేను ఉంటాను కదా అని అనుకుందంట. బైబిల్లో ప్రవక్త చెప్పాడు కదా, ఆయనకు చెందవలసిన మహిమ ఆయన ఎవ్వడికి ఇవ్వడు, ఆయన ఎవ్వడికి ఇవ్వడు. దేవుని మహిమను నువ్వు దొంగిలించినా, దేవుని మహిమను నేను దొంగిలించినా దేవుడు ఒప్పుకోడు. దేవునికి నువ్వు నేను మహిమ పరచే వారిగా ఉండాలి. ఆయనను మహిమపరిచిన వారికి మాత్రమే భూమి మీద ఆయన ఇచ్చే సమాధానము అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలారా, లూసిఫర్ గర్వించిన కారణం చేత అతడు ఏమయ్యాడు? కిందకు తోసివేయబడ్డాడు. అదే గర్వం మనలోనే ఉంది, లేదంటారా? వాడు ఏం చేస్తున్నాడు? ఆ గర్వం తీసుకొచ్చి ఒక చక్కగా పాట పాడాను అనుకో, నేను ఇంకంతే, ఎంత బాగా పాడాను అని ఒక గర్వం. చక్కగా వాక్యం చెప్పాను అనుకో, ఒక గర్వం. ఏదో ఒక విధాన సాతానుడు ఆ గర్వపు బీజాలను మనలో నాటుతూనే ఉన్నాడు. దేవుని మహిమను దొంగిలించే విధముగా, నిన్ను నన్ను చేసే విధంగా ఉన్నాడు. ఒకరోజు తూరు సీదోను ప్రజలకు కరువు వచ్చిందండి. తూరు దేశ ప్రజలకు సీదోను దేశ